సీఎం రేవంత్ 2020 ఆడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ గ్రౌండ్ లో మాజీ సీఎం కేసీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఒక ఊరికి రా, పోలీసులను పెట్టుకుని కంట్రోల్ రూమ్ కి వెళుతున్నారని, సచివాలయం పోక 6 నెలలు అయిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, రియల్ ఎస్టేట్ బంద్ అయిందని, ఆటో వాళ్ళ జీవితాలు ఆగమయ్యాయని అన్నారు. ఈ రోజు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని మండలాల వారీగా నిర్వహించుకున్నాం. కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి అటు నంగునూర్, ఇటు నారాయణరావుపేట్, అర్బన్ మండల్, రూరల్ మండల్ 4 గ్రూపులుగా చేసుకొని అద్భుతంగా క్రీడాకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను మీరందరూ కూడా ప్రదర్శించారు. సో ఈ గేమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. విన్నర్స్ అందరికీ అభినందనలు. రన్నర్స్ అందరూ కూడా బాధపడొద్దు. నెక్స్ట్ టైం కేసీఆర్ బర్త్డేకు మీరు ఇంకా స్పిరిటెడ్గా మంచిగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ గెలుపు వైపు ప్రయాణం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఓటమి గెలుపు అనేది క్రీడల్లో సహజమైనటువంటిది. గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ఓడిపోతే కుంగిపోవద్దు, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. ఓటమి గెలుపుకు నాంది అంటారు. ఓటమి గెలుపుకు నాంది. మొన్న ఎన్నికల్లో మనం ఓడిపోయాం, కానీ రేపటి గెలుపుకు 3 టర్ములు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అది ఒక నాంది అని చెప్తున్నా. ఇప్పుడు ఏమంటుండ్రు ఊర్లలో పోతే, అరే మళ్ళా కేసీఆరే రావాలి, మళ్ళా కేసీఆరే కావాలి, కేసీఆర్ ఉండగానే మంచిగుండు అని అంటున్నా లేదా? రైతు బంధు వల్లే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, రుణమాఫీ సగమే అయింది, తులం బంగారం ఎగబెట్టిండు, ఏది చూసినా చక్కగా లేదు. కేసీఆర్ ఉండగా అన్ని మంచిగా ఉండే, మళ్ళా సారు రావాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటున్నారు. అంటే ఈ ఓటమి రేపు మళ్ళీ 3 సార్లు వరుసగా బీఆర్ఎస్ గెలుపుకు నాంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడనో మాట్లాడుకుంటూ వెనకటి పాలిటిక్స్ కావు, ఇప్పుడు అంతా 2020 అన్నాడు. నేను వెనకట్లెక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేను, 2020 ఆడుతున్నా అన్నాడు. రేవంత్ రెడ్డిది 2020 కాదు, అంత తొండి గండి. రేవంత్ రెడ్డి ఏమాడతాడు? 2020 ఆడాడు, తొండి గండి మ్యాచ్ ఆడతాడు. ఏంటి తొండి? ఏంటిది? ఆయన మాటలన్నీ తొండి. గండి ఏంది? ఆయన గ్యారంటీలు అన్నిటికీ గండి. చూడు, ఏ గ్యారంటీ అమలైంది? ఇప్పుడు ఏమన్నా అందరికి రైతు బంధు పడ్డదా? గండి. అందరికి రుణమాఫీ అయిందా? గండి. అంటే మహిళలకు 2500 వచ్చినాయా? ముసలోళ్ళకి 4000 వచ్చిందా? అంటే రేవంత్ రెడ్డి ఆడేదంతా తొండి గండి. మాటలన్నీ తొండి, హామీలన్నీ గండి. నువ్వు ఆడతాడు, 2020 కూడా ఆడతాడు. ఎందుకు ఆడతాడంటే పైసల కలెక్షన్ల 2020. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటానో, ఎప్పుడు పోతానో, ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కగా చేసుకోవాలి, జల్దీ సుధరాయించుకోవాలి అని కలెక్షన్లో మాత్రం 2020 ఆడుతుండు. కలెక్షన్లో 2020, మాటలన్నీ తొండి, హామీలన్నీ గండి. మరి కేసీఆర్ అన్నీ తెలిసిన నాయకుడు. ఆయన అవసరం అనుకుంటే టెస్ట్ మ్యాచ్ ఆడతాడు, కావాలంటే వన్డే ఆడతాడు, అవసరం అనుకుంటే 2020 కూడా ఆడతాడు. డిఫెన్స్ ఎప్పుడు ఆడాలో తెలుసు, సిక్సర్ ఎప్పుడు కొట్టాలో తెలుసు, వికెట్ ఎప్పుడు తీయాలో తెలుసు. ఆయన ఒక డిపెండబుల్ ఆల్రౌండర్ ఈజ్ అవర్ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఎ డిపెండబుల్ ఆల్రౌండర్. రేవంత్ రెడ్డి అంతా కూడా తొండి గండి. ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, నోరున్నదని మాట్లాడు కాదు. రా, ఒక్క ఊరికన్నా పోదాంపా. ఏ ఊర్లోనన్నా పోయి నా 6 గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్తావా? ఏ ఊరికన్నా వచ్చి రుణమాఫీ అయిందని చెప్తావా? ఏ ఊరికన్నా వచ్చి రైతు బంధు వానకాలం ఇచ్చినా అని చెప్తావా? ఎక్కడ పోయేది లేదు. ఎంత చుట్టూ పోలీసులో పెట్టుకోవాలి, కంట్రోల్ రూమ్లో కూర్చొని మాట్లాడాలి. సెక్రటరేట్ కూడా పోతలేడు నిర్ణయాల. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లు అన్ని పెడుతుండు. మరి ఎందుకు పోతలేడో సెక్రటరీ అర్థమైంది. 6 నెలలే సెక్రటరేట్ ముఖం పోతలేడు. గంత మంచిగా కేసీఆర్ సెక్రటరేట్ కడితే 6 నెలలకెళ్ళి సెక్రటరేట్ బంద్ అయితే ఇంట్లో కూర్చుంటుండు, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. ఇది ఏందో మరి నాకైతే అర్థమైతలేదు. ప్రజల్ని కలుస్తా అన్నాడు, ప్రజల్ని కలుసుడు అసలే లేదు. అన్ని మాటలు. అభివృద్ధి అంతా కూడా ఇవాళ తెలంగాణ మన గ్రాఫ్ పడిపోయేటట్టు చేసిండు కేసీఆర్. భారతదేశంలో తెలంగాణను నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. కానీ